బుటన మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాచర్ల ఘటనలో ఎన్నికల కమిషన్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేసిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ప్రతి పోలింగ్ బూత్ నుంచి సీఈఓ కార్యాలయానికి వెబ్ కాస్టింగ్ ఉంటుంది. అయితే సీసీటీవీ ఫుటేజ్ ఉన్న ఎమ్మెల్యేపై ఎన్నికల ప్రధానాధికారి ఫిర్యాదు చేయలేదు. పోలింగ్ తర్వాత ప్రెస్ మీట్లోనూ ఎమ్మెల్యే ధ్వంసం చేశాడు అన్న విషయం చెప్పలేదు. గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసినట్లుగా కేసు నమోదు చేశారు. కావాలనే ఇంతకాలం విషయం దాచిపెట్టినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీసీటీవీ ఫుటేజ్ బయటపడడంతో అధికారులు దిద్దుబాటు చర్యలకు దిగారు. ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల్లి పేరును చేర్చారు. పక్కాగా ఆధారాలున్నా ముందుగానే ఎమ్మెల్యే పిన్నెల్లిపై కేసు ఎందుకు పెట్టలేదు అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సీఈఓ తీరుపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ఎమ్మెల్యే పిన్నెల్లిని అరెస్ట్ చేయాలని, సాయంత్రం 5 ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని సీఈసీ ఆదేశాలు ఇచ్చింది. బుటన మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాచర్ల ఘటనలో ఎన్నికల కమిషన్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేసిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ప్రతి పోలింగ్ బూత్ నుంచి సీఈఓ కార్యాలయానికి వెబ్ కాస్టింగ్ ఉంటుంది. అయితే సీసీటీవీ ఫుటేజ్ ఉన్న ఎమ్మెల్యేపై ఎన్నికల ప్రధానాధికారి ఫిర్యాదు చేయలేదు. పోలింగ్ తర్వాత ప్రెస్ మీట్లోనూ ఎమ్మెల్యే ధ్వంసం చేశాడు అన్న విషయం చెప్పలేదు. గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసినట్లుగా కేసు నమోదు చేశారు. కావాలనే ఇంతకాలం విషయం దాచిపెట్టినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఏం జరిగింది? పూర్తి స్థాయి అనాలిసిస్ అందించేందుకు మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ లైవ్ సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి, ఈ ఘటనను ఎలా అర్థం చేసుకోవాలి? మొదటి నుంచి కూడా పల్నాడులో జరిగిన ఎన్నికల పోలింగ్ జరిగిన విధానం పైన అనేక రకాల ఆరోపణలు వచ్చాయి, అనేక వివాదాలు వచ్చాయి. పర్టికులర్గా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఇద్దరి మీద కూడా అనేక రకాల ఎలిగేషన్స్ వచ్చాయి. పర్టికులర్గా టీడీపీ నేతలు ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత పోలీసుల తీరు ఇక్కడ చాలా వివాదాస్పదమైంది. పల్నాడులో ఎప్పుడూ జరగని విధంగా పోలింగ్కి ముందు గొడవలు జరిగాయి, పోలింగ్ జరుగుతున్న రోజు గొడవలు జరిగాయి, పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా 2-3 రోజుల పాటు ఘర్షణలు జరగటం, గ్రామాల ప్రజలంతా కూడా ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడం, వీటన్నిటి వెనక కూడా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వీళ్ళిద్దరు కూడా ఉన్నారన్న అలిగేషన్స్ వచ్చాయి. ఆ తర్వాత పల్నాడు ఎస్పీని కూడా ఎన్నికల కమిషన్ ట్రాన్స్ఫర్ చేసింది, కొంతమంది అధికారులను ట్రాన్స్ఫర్ చేసింది. ఆ తర్వాత ఇంతకీ విషయం ఏంటంటే, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 2 రోజుల క్రితం ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నేను ఎక్కడికి కూడా పారిపోలేదు, నేను ఇక్కడ హైదరాబాద్లో పర్సనల్ పని మీద హైదరాబాద్కి వచ్చాను, 2 గంటల్లో హైదరాబాద్ నుంచి పల్నాడులో ఉంటాను, ఈ సంగతి చూస్తానంటూ బ్రహ్మారెడ్డిని డైరెక్ట్గానే టార్గెట్ చేస్తూ కామెంట్ చేసిన పరిస్థితి కూడా ఉంది. సో ఇలాంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించిన వీడియో ఏదైతే ఇవాళ బయటకు వచ్చిందో, గత ఇన్ని రోజులుగా వీడియో బయటకు రాలేదు, అది కూడా వెబ్ కాస్టింగ్ సంబంధించి అక్కడ ఉన్న కెమెరాలో రికార్డ్ అయిన ఆ వీడియో ఇప్పుడు బయటకు రావడంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక్కసారిగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. 2 గంటల్లో ఆయన అన్న డైలాగ్ కూడా ఇదే, హైదరాబాద్ నుంచి 2 గంటల్లో నేను మాచర్లలో ఉంటాను అంటూ చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఆయన సోదరుడు ఇద్దరు ఫోన్ నంబర్లు కూడా ఉదయం నుంచి పూర్తిగా స్విచ్ ఆఫ్లో ఉన్నాయి. ఇంతటి వివాదానికి అంటే ఆ రోజు జరిగిన గొడవలు కావచ్చు, ఎన్నికలు అయిపోయిన తర్వాత గొడవలు కావచ్చు, చాలామంది తలలు బగిలి ఆసుపత్రిలో చేరారు, ఒక మహిళకు కూడా మహిళ మీద కూడా అటాక్ చేశారు. ఇన్ని గొడవలకు కారణమైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని, ఆయన సోదరుని ఇద్దరిని కూడా పోలీసులు ఎన్నికల కమిషన్ హౌస్ అరెస్ట్ చేయాలని ఆదేశించింది. ఆదేశించిన ప్రకారం ఆయన 1 గంట 2 గంటల పాటు మాచర్లలో ఉన్న ఆయన ఇంట్లో ఉన్నారు. అయితే సాయంత్రానికల్లా ఆయన తిరిగి హైదరాబాద్ వచ్చేశారు. ఒక హౌస్ అరెస్ట్లో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఉంచిన ఒక ఎమ్మెల్యే, ఆయన సోదరుడు ఇద్దరు కూడా ఎట్లా హౌస్ అరెస్ట్ నుంచి తప్పించుకుని హైదరాబాద్ వస్తారు, దానికి పంపించడానికి సహకరించింది ఎవరు? ఎందుకంటే హౌస్ అరెస్ట్ చేసినప్పుడు ఆ లోకల్ సిఐతో సహా డిఎస్పీ నుంచి వాళ్ళందరూ కూడా
ఆల్మోస్ట్ ఎమ్మెల్యే ఇంటి దగ్గర ఉండాల్సి ఉంటుంది. కొంతమంది ఇంటి చుట్టూ కూడా కానిస్టేబుల్ని మోహరించాల్సి ఉంటుంది. ఎస్బీ అధికారులు నిఘా పెట్టాల్సి ఉంటుంది. ఎమ్మెల్యే మూమెంట్, ఎమ్మెల్యేని ఎవరిని కలుస్తున్నారు ఏంటి అని. ఎవరిని హౌస్ అరెస్ట్ చేసినా కూడా ఇదే ప్రాసెస్ ఉంటుంది. మినిమం ఎమ్మెల్యే కాబట్టి అక్కడ కనీసం అంత గొడవలు ఉన్న నేపథ్యంలో 10 నుంచి 15 మంది కానిస్టేబుల్ ఉంటారు. ఎస్ఐ స్థాయి అధికారిని ఆ ఇంటి దగ్గర పహారాక ఉంచుతారు. సిఐ మానిటర్ చేస్తారు. పైనుంచి డిఎస్పీ, ఎస్పీ అందరూ కూడా మానిటర్ చేయాలి హౌస్ అరెస్ట్ వచ్చినప్పుడు, అందులో ఇంత పెద్ద వివాదం అయినప్పుడు. కానీ ఇంతమంది పోలీసులు ఉన్నప్పటికీ కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన బ్రదర్ ఇద్దరు కూడా హైదరాబాద్ ఎలా షిఫ్ట్ అయ్యారు, ఇది ఒక వయలేషన్. దీని మీద కూడా ఎన్నికల కమిషన్ చాలా సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. అసలు హౌస్ అరెస్ట్లో ఉన్న వ్యక్తిని మీరు ఎట్లా పంపించారు అంటూ లోకల్ అధికారులు ఇప్పటికే ఆ వివరణ కూడా కోరింది. అదే క్రమంలో టీడీపీ అభ్యర్థి బ్రహ్మారెడ్డి పైన కూడా హౌస్ అరెస్టు చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం ఇప్పటికి కూడా బ్రహ్మారెడ్డి గుంటూరులో హౌస్ అరెస్ట్లోనే ఉన్నారు. ఇంట్లోంచి బయటికి వెళ్ళకూడదని చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితం కూడా ఆయన ఆ రోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసినప్పుడు ఒక నంబూరి శేషగిరిరావు అనే ఒక వ్యక్తి అడ్డుకున్నాడు. ఆ తర్వాత అతనిపైన కూడా దాడి చేశారు. సో ఆ వ్యక్తిని ఎన్నికల కమిషన్ రావాలి, ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకుందామని చెప్పిన నేపథ్యంలో ఆయన ప్రస్తుతం బ్రహ్మారెడ్డి దగ్గరికి వచ్చారు, గుంటూరులో ఉన్నారు. బ్రహ్మారెడ్డి శేషగిరిని తీసుకుని ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్తూ ఉంటే, మీరు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు హౌస్ అరెస్ట్లో ఉన్నారు కాబట్టి మీరు బయటకు వెళ్ళడానికి వీల్లేదని లోకల్ పోలీసులు చెప్తున్నారు. అంటే అపోజిషన్లో ఉన్న బ్రహ్మారెడ్డికి ఒక రూలు, అధికారంలో ఉన్న ఎమ్మెల్యేకి మరొక రూలు. అదే హౌస్ అరెస్ట్లో ఉన్న ఎమ్మెల్యే ఆయన బ్రదర్ హైదరాబాద్ వెళ్ళిపోయారు పక్క రాష్ట్రానికి. కానీ అదే హౌస్ అరెస్ట్లో ఉన్న బ్రహ్మారెడ్డి స్థానికంగా ఉన్న ఎన్నికల కమిషన్ దగ్గర కూడా వెళ్ళడానికి వీల్లేదని పోలీసులు చెప్తున్నారు. ఇక రెండోది ఇదో అలిగేషన్, హౌస్ అరెస్ట్ నుంచి బయటకు వెళ్ళిపోవటం. ఇదంతా పక్కన పెడితే తాజాగా పోలింగ్ జరిగిన తేదీ ఈ పాల్వాయి గేట్ పోలింగ్ బూత్లో లోపలికి స్వయంగా ఎమ్మెల్యే వెళ్ళి దౌర్జన్యం చేసి అక్కడున్న స్టాఫ్ని బెదిరించి స్వయంగా ఎమ్మెల్యేనే అక్కడున్న ఈవీఎంని తీసుకుని నేలకేసి కొట్టి అడ్డుకోబోయిన టీడీపీ ఏజెంట్ నంబూరి శంకర్రావుకి వేలు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చారు. నంబూరి శేషగిరిరావుకి వార్నింగ్ ఇచ్చారు. అట్లాగే పోలింగ్ బూత్ నుంచి బయటకు వెళ్లే క్రమంలో మరికొంతమంది టీడీపీ మద్దతుదారులు, కొంతమంది మహిళలు కూడా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అడ్డుకోబోయిన ప్రయత్నం, ఎందుకు ధ్వంసం చేసావు, ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించిన నేపథ్యంలో వాళ్ళకు కూడా వేలు చూపిస్తూ ఆ మహిళలకు కూడా వార్నింగ్ ఇస్తూ వాళ్ళని తిడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి చూసాం. అంటే బహుశా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాలు ఉంటే, తెలంగాణలో ఇన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 2 చోట్ల ఎలక్షన్స్ జరిగాయి. కానీ మొన్న ఈ మధ్య తెలంగాణ ఎలక్షన్స్ కూడా జరిగాయి, అసెంబ్లీ ఎన్నికలు. ఆ ఎన్నికలు జరిగిన సందర్భంలో కూడా ఎక్కడా ఏ ఎమ్మెల్యే కూడా పోలింగ్ బూత్ లోపలికి వెళ్ళి ఈ విధంగా దౌర్జన్యం చేసి బెదిరించి ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలు తెలంగాణలో ఎక్కడా కూడా చోటు చేసుకోలేదు. అలాగే ఆంధ్రాలో కూడా మరికొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొన్ని గొడవలు అయ్యాయి, కొంత అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీకి. అశోక్ సీనియర్ అడ్వకేట్ ముప్పాళ్ళ సుబ్బారావు గారు మనతో పాటు లైవ్లోకి జాయిన్ అయ్యారు. ఆయనతో ఇంటరాక్ట్ అవ్వండి. సార్ నమస్తే. నమస్తే. నమస్తే సార్, ఈ ఎంటైర్ ఎపిసోడ్ చూశారు. ఇక్కడ 2 వైలేషన్స్ కనపడుతూ ఉన్నాయి. ఒకటి, హౌస్ అరెస్ట్లో ఉన్న ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. సో నా పర్సనల్ పని మీద వచ్చాను అన్నారు. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి చెప్పండి. ఒక ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు హౌస్ అరెస్ట్లో ఉన్న వ్యక్తి అలా తప్పించుకుని వచ్చేయచ్చా? ఒకటండి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు హైదరాబాద్లో సాక్షి టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా చెప్పారు. నన్ను పోలీసు వారే మీరు హైదరాబాద్ వెళ్ళమని చెప్పిన మీదకు నేను హైదరాబాద్ వచ్చా అని చెప్పాడు. ఎస్ సార్. అంటే చాలా స్పష్టంగా ఛానల్లో బహిరంగంగా ఆయన ప్రకటించుకున్నాడు. ఓకే, ఇక్కడ ఒకటి మీరు చెప్పినట్లుగా, ఒకటి రూల్ ఆఫ్ లా అనేది అందరికీ ఒకటే. ఎస్ సార్. ఆయన అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా బ్రహ్మారెడ్డి అయినా ఇంకోళ్ళైనా ఒకటే. కానీ ఇక్కడ జరిగింది ఏంటి, ఏదైతే ఎన్నికల కమిషన్ యొక్క ఆదేశాల ప్రకారం పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కానీ బ్రహ్మారెడ్డిని కానీ హౌస్ అరెస్ట్ చేయమన్నారు. ఈయన గుంటూరులో ఉన్నాడు బ్రహ్మారెడ్డి. అవును. అక్కడి నుంచి కమిషన్ దగ్గరికి వెళ్ళడానికి కూడా పోలీసులు అనుమతించాల. కానీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అతని బ్రదర్ని స్వేచ్ఛగా పోలీసు కస్టడీలోనే హౌస్ అరెస్ట్లో ఉన్న వ్యక్తిని వెళ్ళడానికి అనుమతించారు. అంటే ఇక్కడ డెఫినెట్గా పోలీసు వ్యవహార శైలి వన్ సైడెడ్గా ఉంది. వాళ్ళు నిబంధనలు ఫాలో అవ్వలేదు. మొదటి నుంచి కూడా ఆ యొక్క మాచర్ల నియోజకవర్గంలో ఎస్పీ దగ్గర నుంచి డిఎస్పీ, దిగుసాయి పోలీసులు, హోంగార్డు వరకు కూడా ఈ యొక్క పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నియమించిన వ్యక్తి ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణలు వాస్తవమైనాయి. ఎంచేతంటే మీరు చెప్పినట్లుగా పోలింగ్ బూత్ దగ్గర అంత శాంతి భద్రతలకి విఘాతం కలుగుద్దని మొదటి నుంచి కూడా ఆ ప్రాంతం అంతా కూడా స్పెషల్ బెటాలియన్ని పెట్టాలి, లేకపోతే కేంద్ర బలగాలను పెట్టాలని చెప్పేసి రిక్వెస్ట్ ఇచ్చినప్పుడు కూడా ఈ పోలీస్ స్టేషన్ దగ్గర, ఈ యొక్క పోలింగ్ బూత్ దగ్గర
ఓన్లీ ఇద్దరే కానిస్టేబుల్ ఉన్నారని చెప్తున్నారు. అవును సార్, వాళ్ళు కూడా ఆయనకి సెల్యూట్ చేశారు. ఆయన కూడా ఆయన కాదని కాదు, అవును. వెళ్ళే పరిస్థితి ఉత్పన్నం కాదు అక్కడ ఆ ప్రాంతంలో. మొత్తం ఆ పోలీసుల యొక్క ఆధిపత్యం అంతా, కంట్రోల్ అంతా అతని చేతిలో ఉంది కాబట్టి స్థానిక ఉన్నటువంటి పోలీసులు లేకుంటే పోలీసు ఉన్నతాధికారులు ఆ ప్రాంతంలో పోలీసుల్ని కట్టుదిట్టంగా పెట్టి శాంతి భద్రతలు కాపాడవలసిన బాధ్యతను మర్చిపోయి ఈ విధంగా విధి నిర్వహణ లోపానికి పాల్పడటం వల్లనే ఈ సంఘటన జరిగిందని సుస్పష్టం. రెండోది, అంతకన్నా చాలా ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే, పిన్నెల రామకృష్ణారెడ్డి గారు దాదాపుగా 4 టర్మ్స్ నుంచి ఎమ్మెల్యేగా ఎలక్ట్ అవుతూ వచ్చినట్టున్నాడు. కానీ ఈ పోలింగ్ బూత్లో ఈ యొక్క ఈవీఎంని నేలకేసి కొట్టినా, దౌర్జన్యం చేసినా, అక్రమంగా ఎంటర్ అయినా, ఏజెంట్ అడ్డొస్తే వాడిని బెదరగొట్టి చంపుతాం జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చినా, కానీ ఎఫ్ఐఆర్లో మట్టికి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అవుతారు. అదే సార్ ఒక్క నిమిషం సరే, ఒక్కసారి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాను. ఆ రోజు ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా మీడియాతో సాయంత్రానికి మాట్లాడారు పోలింగ్ అయిపోయిన తర్వాత. పర్టికులర్గా ఈ పాలవాయి గేటు, పాలనాడులో మరొక చోట, మొత్తం 2-3 చోట్ల ఈవీఎంలు ధ్వంసం అయ్యాయి. కానీ గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈవీఎంలు ధ్వంసం అయినప్పటికీ కూడా డేటా మా దగ్గర భద్రంగానే ఉందని చెప్పారు తప్ప ఎక్కడ ఎమ్మెల్యేని ధ్వంసం చేశాడు అన్న విషయం ఎన్నికల కమిషనర్ దృష్టికి కూడా రాలా. అదంటే మీరు చెప్పినట్టుగా ఆ పోలింగ్ బూత్ దగ్గర ఉన్న పోలీస్ అధికారులు, స్థానిక సిఐ, ఎస్ఐ, డిఎస్పి అందరూ కూడా ఎక్కడ గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని చెప్పారు తప్ప స్వయంగా పోలింగ్ బూత్లోకి ఎమ్మెల్యే వచ్చి పగలగొట్టాడు అన్న విషయం ఎవరు చెప్పలే. కనీసం ఆ పోలింగ్ బూత్ దగ్గర ఉన్న కానిస్టేబుల్ కూడా ఆ విషయం చెప్పలా. దాన్ని ఎట్లా చూడాల్సి ఉంటుంది అంటే ఇప్పుడు ఒకటండి, చాలా స్పష్టం. వెబ్ కాస్టింగ్ మీనా గనక చూస్తే ఆయనకి మనుషులు కనపడతారు తప్ప ఎవరు ఎమ్మెల్యేను ఎవరు ఏంటని చెప్పేసి ఆయనకు అవగాహన ఉండదు. అవును, ఉండదు. కానీ స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ అధికారులు, డిఎస్పీ ఎవరండి, సిఐ ఎవరండి, ఎస్ఐ ఎవరండి, అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు డెఫినెట్గా ఆ విషయాన్ని సిఇఓకి కమ్యూనికేట్ చేయడంలో నిర్లక్ష్యం వహించడం కాకుండా ఉద్దేశపూర్వకంగా ప్రకదావ పట్టించడానికి ప్రయత్నం చేశారనేది స్పష్టంగా కనబడతా ఉంది. అవును. కాబట్టి సిఇఓ ఇప్పుడు యాక్షన్ తీసుకోవాల్సింది. ఎవరైతే అసంపూర్తిగా వాస్తవాలను బహిర్గతం చేయకుండా కమ్యూనికేట్ చేశారో సంబంధిత పోలీసులకి ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే చాలా స్పష్టంగా ఉంది. రెండోది, సెక్షన్ ఆఫ్ లా కూడా ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో కూడా, సిట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో కూడా వీళ్ళు ప్రాపర్గా ఎక్కడా కూడా సెక్షన్ ఆఫ్ లా వేయలేదు. మీరు మెమోలు వేసి సెక్షన్ ఆఫ్ లాని ప్రాపర్గా వేయండి అని చెప్పేసి ఆదేశించాలనే పరిస్థితి వచ్చిందంటే పోలీసులు ఎంత నిర్లక్ష్యంగానో వన్ సైడెడ్గా యాక్ట్ చేశారో చాలా స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి దీంట్లో అక్కడ స్టాఫ్ని, ఎవరైతే ఎన్నికల యొక్క సిబ్బంది, ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విధులను వాళ్ళు సక్రమంగా నిర్వహించకుండా చేశారు. రెండోది, ప్రజా ప్రాతినిధ్య చట్టంలో ఉన్నటువంటి ఏదైతే సెక్షన్ 136A ఉందో 136 దాన్ని వైలేట్ చేశారు. అలాగనే బూత్ క్యాప్చరింగ్ ప్రకారము 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుద్ది 135A ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం. అంతేకాకుండా అధికారుల యొక్క విధుల్ని ప్రక్కదోవ పట్టించారు. అది ఆదేశాలను ధిక్కరించారు 188. అంతకన్నా వీటన్నిటికన్నా ఇంకా ప్రమాదకరమైన ఏంటంటే కోడ్ ఆఫ్ కాండక్ట్ని ధిక్కరించినారు. కాబట్టి డైరెక్ట్గా ఎన్నికల కమిషను సిఇఓ ఇమ్మీడియట్గా ఎమ్మెల్యేకి నోటీస్ ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేసి వైలేషన్ మీద ఇమ్మీడియట్గా అతన్ని డిస్క్వాలిఫై చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి ఇంత దారుణం జరిగితే, ఇంతగా క్రూరమైన సంఘటనలు జరుగుతూ ఉంటే, ఇది పోలింగ్ రోజు జరిగిన సంఘటన వెలుగులోకి రానటువంటి ఇప్పుడు వీడియోలో స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి అందరూ కూడా మీడియా క్రియాశీలకంగా వ్యవహరించింది కాబట్టి ఈ రోజున వెలుగు చూసింది. అది కనుక వెలుగు చూడకపోతే ఈ కేసు మటుమామైపోయి ఉండేది. ప్రకలాబట్టి ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు అన్డిటెక్టబుల్ కేసుల కింద తోసేవాళ్ళు. అవును. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టంగా పోలీసుల యొక్క వ్యవహార శైలి, ఎస్పీని మార్చినంత మాత్రాన, ఎస్పీని ఎన్నికల విధుల నుంచి తొలగించే మాత్రాన, అవును సార్, దిగువ స్థాయి పోలీసుల మీద చర్య తీసుకోకపోతే వాళ్ళు యథావిధిగా దానివల్ల ఉపయోగం లేదు. కొత్త ఆయన వచ్చినా కానీ
కొత్త ఎస్పీని బదిలీ చేసిన ఆ ఏరియాకి ఓకే. కింద పోలీస్ అధికారులు, డిఎస్పీలు, సిఐలు, పోలీసులు, హోంగార్డులు ఈయన వ్యవహార శైలి ఈయన పరిస్థితి లేనప్పుడు ఇలాంటి సంఘటనలే పునరావవుతాయి. ముందు Yes, sir. పోలీస్ అధికారుల మీద చర్య తీసుకోవాలి. ఎవరైతే నిర్లక్ష్యం వచ్చి బెటాలియన్ని కేంద్ర ప్రభుత్వ బలగాల్ని పంపినప్పుడు కూడాను ఆయా ప్రాంతాలకు బదిలీ చేయనటువంటి డీజీపీ, సిఎస్ల మీద